బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నకిలీ టికెట్స్ విషయం కలకలం రేపుతోంది. 61 మందికి ₹200 నకిలీ టికెట్లు విక్రయించినట్టుగా గుర్తించారు అధికారులు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కుమారుడు రాజు ఈ టికెట్స్ అమ్మినట్టుగా తెలిపారు. సొంతంగా టికెట్స్ ప్రింట్ చేసి విక్రయిస్తున్న సమయంలో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఘటనపై స్పందించిన ఈవో సంబంధిత అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 నెలలుగా నకిలీ టికెట్ల విక్రయం జరుగుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ, 3 నెలలుగా ఇలా నకిలీ టికెట్ల వ్యవహారం కొనసాగుతున్న ఎందుకు గుర్తించలేకపోయారు? ప్రస్తుతం ఇష్యూ ఎలా బయటపడింది? ఎలాంటి యాక్షన్ తీస్తారు? ఏం చెప్తున్నారు? సతీష్, ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ₹200 టికెట్ ఏదైతే ఉందో అతి శీఘ్ర దర్శనానికి సంబంధించిన టికెట్ల గోల్మాల వ్యవహారం కలకలం లేపుతుంది. దాదాపుగా ఈ వ్యవహారం 3 నెలలుగా కూడా కొనసాగుతున్నట్లయితే ఈ రోజు మనకి అది అనధికారికంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రతినిత్యం కూడా ఇటు స్వామివారి దర్శనానికి 5 నుంచి 6 వేల నుంచి ఎక్కువ మొత్తంలో కూడా ఇటు భక్తులు స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి రాజు అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఈ రాజు కూడా ఆలయంలో ఒక అధికారి కుమారుడిగా కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో దేవాలయానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ని ట్యాంపరింగ్ చేసి దానికి సంబంధించి సొంతగా పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో పెన్ డ్రైవ్ ద్వారా తను నకిలీ టికెట్లు ప్రింట్అవుట్ చేసి ఇటు భక్తులకి అమ్మటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు ఇటు దర్శనానికి వెళ్లే క్రమంలో దర్శనం క్యూలోకి వెళ్ళిన తర్వాత ఈ టికెట్ ను స్కాన్ చేయడం, ఆ తర్వాత భక్తులు ఇటు దేవాలయంలో స్వామివారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అయితే ఏవైతే ఒరిజినల్ టికెట్ స్కాన్ అవుతుంటది ఈ నకిలీ టికెట్ స్కాన్ అవ్వకపోవడంతో అక్కడ గుర్తించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవోకి సమాచారం అందించడం జరిగింది. దాదాపుగా ఇటు మొత్తం 61 టికెట్లు అయితే స్కాన్ కాలేదు. ఈ నకిలీ టికెట్లుగా అయితే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ భద్రాజీ కూడా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేయించడం జరిగింది. ఇప్పటికే ఆలయ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజును కూడా అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. దీనికి తక్షణమే అతనిపై చర్యలు తీసుకుంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజును కూడా విధుల నుంచి తొలగించడం అయితే జరిగింది. అయితే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ద్వారకా తిరుమల ఆలయానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒక వ్యవహారం కలకలం రేపుతున్న పరిస్థితి. గతంలో చూసినట్లయితే రూముల వ్యవహారం రూములకి సంబంధించి కూడా ఇదే విధంగా కూడా వేల రూపాయలు చేతులు మారినట్టయితే తెలుస్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఇది పర్యవేక్షణ లోపంతోనే ఆలయానికి ఏదైతే దేవాలయానికి సంబంధించిన ఇటు టికెట్ల వ్యవహారం కావచ్చు, రూముల అద్దెలకు వ్యవహారం కావచ్చు, ప్రతిదీ కూడా పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కూడా గతంలో అటు రూముల వ్యవహారం కావచ్చు, ఇప్పటికి సంబంధించి ఏదైతే టికెట్లు శేఖర దర్శనానికి సంబంధించి ₹200 టికెట్లు వ్యవహారానికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినప్పటికీ కూడా దీనిపై పూర్తిగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరొకసారి ఇటువంటి వ్యవహారం రిపీట్ అవ్వకుండా ఉండాలంటే అధికారులు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అయితే ఇటు భక్తులు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సతీష్, రైట్, థాంక్యూ సత్యనారాయణ.